చెప్పిచ్చిన విద్య. ఒక ఊళ్ళో ఒక యువకుడు ఉండేవాడు. వాడికి ఎవరి నుంచి అయినా గొప్ప విషయాలు తెలుసుకుని జ్ఞాని అయిపోవాలని ఉండేది. ఒకసారి వాళ్ల ఊరికి ఒక సాధువు వచ్చాడు. ఆ అబ్బాయి ఆయన వద్దకు వెళ్ళి, స్వామి, నాకు జ్ఞానోపదేశం చేసి జ్ఞానిని చెయ్యండి అన్నాడు. సాధువు నవ్వి, పిచ్చివాడా, చెప్పిచ్చిన విద్య కట్టిచ్చిన మూట ఎంతో దూరం రావని వినలేదా? నోటి మాటల జ్ఞానం తెలియని వాళ్ళు ఎవరు? అంత మాత్రాన అందరూ జ్ఞానులైపోయారా అన్నాడు. ఆ అబ్బాయి, స్వామి, మీరు చెప్పేది నాకు అర్థం కాలేదు అన్నాడు. నేనీ ప్రాంతాల 2 రోజులు ఉంటాను. ఆ 2 రోజులు నా వెంట తిరుగు, అప్పుడు నీకు నా మాట అర్థం కావచ్చు అన్నాడు సాధువు. ఆ అబ్బాయి ఆ రోజంతా సాధువు వెంట తిరిగాడు. ఆ రాత్రి ఇద్దరూ ఒక అరుగు మీద పడుకున్నారు. అది ఒక దొంగవాడి ఇల్లు. ఆ రోజు రాత్రి తండ్రి దొంగతనానికి బయలుదేరబోతూ ఉంటే దొంగవాడి కొడుకు, నాన్న, నాక్కూడా దొంగతనం చేసే విద్య చెప్పమంటే చెప్పకుండా ఉన్నావు. నాకు దొంగ కావాలని ఉన్నది అన్నాడు. ఒరే, చెప్పిచ్చిన విద్య కట్టిచ్చిన మూట ఎంత దూరం వస్తాయిరా? దొంగవి కావాలని ఉంటే నీ బుద్ధి ఉపయోగించి అనుభవం ద్వారా దొంగవి కావాలి అన్నాడు తండ్రి. అయితే ఈరోజు దొంగతనానికి నీ వెంట రాని అన్నాడు కొడుకు. తండ్రి సరేనన్నాడు. ఇద్దరూ కలిసి దొంగతనానికి బయలుదేరారు. ఇదంతా విన్న అబ్బాయి సాధువుతో, స్వామి, మీరు చెప్పిన మాటే ఈ దొంగ కూడా చెబుతున్నాడు. ఏమి జరుగుతుందో చూసి వస్తాను. తమరు ఇక్కడే ఉంటారు కదా అని తాను కూడా దొంగ వెనుకగా బయలుదేరాడు. దొంగలిద్దరూ ఒక ధనికుడి ఇంటికి వెళ్లారు. తండ్రి గోడలో కన్నం తవ్వి కొడుకుతో, లోపలికి వెళ్ళు, మధ్యగదిలో భోషాణం ఉన్నది. ఈ మారుతాళం చెవితో దాని తలుపు తెరిచి నీకు సాధ్యమైనంత బంగారము, వెండి తీసుకురా అన్నాడు. తండ్రి ఇచ్చిన తాళం చెవితో కుర్రవాడు లోపల ప్రవేశించాడు. మధ్యగదికి వెళ్లి తాళం చెవితో భోషాణం తలుపు తెరిచి లోపలికి వెళ్లి తలుపు మూశాడు. తలుపు మూసేటప్పుడు కిర్రుమని చప్పుడయింది. ఆ చప్పుడుకు ఇంటివాళ్లు ఒకరిద్దరు మేలుకుని ఆశ్చర్యపోతూ, ఏమిటది అన్నారు. అందులో ఒకడు నిద్రమత్తుతో లేచి వచ్చి భోషాణం మీద పడుకుంటూ, నిద్రపోండి, తెల్లవారి లేచి చూసుకుందాం అన్నాడు. దొంగ కొడుకు భోషాణంలో చిక్కుకుపోయాడు. ఈ సంగతి తెలియగానే బయట ఉన్న దొంగ ఇంటి దారి పట్టాడు. అది చూసి ఆశ్చర్యపడుతూ దొంగల వెంట వెళ్లిన అబ్బాయి దొంగ వెనకనే వచ్చేశాడు. దొంగ ఇంటికి వచ్చి తలుపులు వేసుకుని నిశ్చింతగా నిద్రపోయాడు. తన కొడుకు ఏమవుతాడా అన్న బెంగ వాడికి కొంచెం కూడా లేనట్టు కనిపించింది. ఈ లోపున భోషాణంలో చిక్కుకుపోయిన దొంగ కొడుకు తాను పట్టుకుపోగలిగినన్ని నగలు కట్టుకుని ఎలుకలాగా చప్పుడు చేశాడు. అది విని భోషాణం మీద పడుకున్నవాడు, ఎలుక ఎలుక అంటూ కిందకి దిగి భోషాణం తలుపు ఎత్తాడు. వెంటనే దొంగ కొడుకు చెంగున బయటికి దూకి భోషాణం మీద నుంచి దిగినవాణ్ణి గట్టిగా ఒక తన్ను తన్ని తండ్రి చేసిన కన్నం గుండా బయటపడి కాలి సత్తువ కొద్దీ పరిగెత్తాడు. కాని ఈలోగా ఇంటిల్లిపాదీ లేచి దొంగ దొంగ అంటూ వాడి వెంటపడ్డారు. అప్పుడు దొంగ కొడుకు ఒక పెద్ద రాయి ఎత్తి దారిలో ఉన్న బావిలో పడేసి దగ్గరలో ఉన్న చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఆ చప్పుడు విని కుర్రవాణ్ణి వెంబడించేవారంతా బావి దగ్గరకు చేరారు. కొందరు దీపాలు తెచ్చారు. కొందరు సాహసులు బావిలోకి దిగారు. కాని దొంగ జాడలేదు. ఇదంతా జరిగేసరికి చాలాసేపు పట్టింది. దొంగ ఎప్పుడో తప్పించుకుపోయి ఉంటాడనుకుని అందరూ ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు. తరువాత దొంగ కొడుకు తాపీగా చెట్టు దిగి ఇంటికి తిరిగి వచ్చి తండ్రిని లేపి జరిగినదంతా చెప్పాడు. అదంతా అరుగుమీద పడుకున్న సాధువు అబ్బాయి విన్నారు. సాధువు ఆ అబ్బాయితో, చూశావా నాయనా, ఆఖరుకు చోర విద్య కూడా అనుభవంతోనే నేర్చుకోవాలి. చెప్పిచ్చిన విద్య ఎందుకు పనికిరాదు. నా మాట అర్థమైంది కదా అన్నాడు. కథ సమాప్తం.